అండ్ ఇప్పుడు అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది, ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతోంది? సో ఆల్వేస్ రియల్ ఎస్టేట్ గోల్డ్ అండి, గోల్డ్ కన్నా ఎక్కువనే ఇంకా. ఇప్పుడు ఒకప్పుడు మనం ఏదైనా కంపేర్ చేస్తే గోల్డ్ అండ్ డైమండ్ సిల్వర్ అని కంపేర్ చేస్తుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ తోటి కంపేర్ చేయాలి ఇంకా అంతే. ఎందుకంటే ఎవర్ గ్రీన్ ఇంకా అది. సో రియల్ ఎస్టేట్ ఫ్యూచర్లో చాలా గ్రోత్ ఉంటుందండి, చాలా గ్రోత్ ఉంటుంది. ప్రైజెస్ ఇంకా రేజ్ అవుతూనే ఉంటాయి, ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ప్రైజెస్ అనేది తగ్గవు. టెంపరీగా కాన్స్టెంట్గా ప్రైజెస్ అనేది కాన్స్టెంట్ ఉండొచ్చు తప్ప ప్రైజెస్ అనేది డిక్రీజ్ అవ్వవు. డిక్రీజ్ ఎలా అవుతాయి అంటే డిపెండ్స్ ఆన్ కస్టమర్, ప్రాపర్టీ ఓనర్ని బట్టి డిక్రీజ్ అవుతుంది. అంటే వాళ్ళకు అత్యవసరం ఉండి ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంటే తప్ప ఆయన మార్కెట్ వాల్యూ కంటే తక్కువ అమ్ముతారు తప్ప, లేదంటే ఎవరు అమ్మరండి. ఒక ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ప్రాఫిట్ కోసమే కదా. డెఫినెట్గా 10 రూపాయలు పెడుతున్నామంటే మనకు 50 రూపాయలు వస్తాయన్న ఆలోచనతోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. 10 రూపాయలకు కొన్నవాడు 8 రూపాయలకు అమ్మలేడు కదా. సో 10 రూపాయలకు కొన్నాడు 12 రూపాయలకు అమ్ముతారు, 12 కొన్నాడు 14 అమ్ముతారు, 14 కొన్నాడు. ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా తగ్గదు కదా, ప్రాపర్టీ వాల్యూ అయితే తగ్గదు. సో డెఫినెట్గా ఫ్యూచర్ రియల్ ఎస్టేట్లో ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ తర్వాత, ఫ్యూచర్ అనేది పక్కకు పెట్టండి, రియల్ ఎస్టేట్ బాగుంటుందా తర్వాత పక్కకు పెట్టండి. ముందు మీ సొంతంగా మీకు కొంచెం భూమి ఉంచుకోండి. రాను అది కూడా దొరకదండి. ఇప్పుడున్న కాంపిటీషన్లో భూమి కూడా ఉండదు. మన సొంతంగా మన ఇల్లు సొంతంగా ఒక 100 గజాలు ఇల్లు కట్టుకోవడానికి కూడా భూమి దొరకదు. అంత రేటు పెరుగుతాయి రానున్న రోజుల్లో ఖచ్చితంగా అంత భూమి అవుతుంది. అవును సార్, సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరి కళ. అంటే ఈ రియల్ ఎస్టేట్ అనేది ఏ విధంగా మారిపోయింది అని అంటే ఒక సామాన్యుడికి అందని ద్రాక్షలాగానే మిగిలిపోయింది. అంటే మీ దగ్గర సామాన్యుడు కొనే విధంగా ఏమైనా వెంచర్స్ ఉన్నాయి అంటే వెంచర్స్ కానివ్వండి, లేకపోతే 1 BHK 2 BHK ఇండిపెండెంట్ హౌస్, ఆ విధంగా ఏమైనా ఉన్నాయా సామాన్యుడు? మా దగ్గర అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ 10 lakhs నుంచి మ్యాక్సిమం అన్లిమిటెడ్ వరకు మా దగ్గర ఉంటుందండి. ఓకే, అంటే డిపెండ్స్, మరీ సర్టెన్ అమౌంట్ కంటే తగ్గితే ఏమీ రాదండి మార్కెట్లో. ఓకే, సో మినిమం అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటే ఆ అమౌంట్ తగ్గట్టు మనం ప్రాపర్టీస్ని ప్రొవైడ్ చేస్తాం. సో మళ్ళీ ఆ మినిమం అమౌంట్లో ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు గ్రోత్ ఇలా ఉంటుంది అలా ఉంటుందంటే అలా ఉండదండి. ఆ మినిమం బడ్జెట్లో గ్రోత్ అనేది హైగా ఉండదు, చాలా స్లో ఉంటుంది. జస్ట్ ఏంటంటే వాళ్ళకు ఫ్యూచర్లో మన సడన్గా ఎప్పుడైనా రైజ్ అయినప్పుడు సడన్ రైజ్ ఉంటుంది అనమాట. సో 5 years హోల్డ్ అదే ప్రైస్. ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs పెట్టి 100 square yards కొంటే 5 years వరకు అదే 10 lakhs ఉంటుంది. సడన్గా 1 fine day 6th yearలో వాళ్ళకు ఆ 10 lakhs కాస్త 1 year కావచ్చు. డిపెండ్స్ ఆన్ డెవలప్మెంట్స్, ఆ ఏరియాలో గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ కానీ డెవలప్మెంట్స్ బట్టి సడన్గా పెరగవచ్చు. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మనం ఎక్కడైనా వాళ్ళ బడ్జెట్లో చూపిస్తాము. వాళ్ళకు పేషెన్స్ ఒక్కటి ఉండాలండి. పేషెన్స్ ఉంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి లాంగ్ టర్మ్లో.